జ్ఞానం ఇంక్రీజ్ అయిపోతుంది అన్నాడు. మనకి ఎలాగ తెలిసిందండి? ఇవన్నీ ఎలాగ తెలిసినాయి అండి? లోకంలో ఉన్న వాళ్ళందరూ రీసెర్చ్ చేశారు. ఈ 100 సంవత్సరాల్లో ఫ్రమ్ ది బుల్లక్ కార్ట్స్ వీ హ్యావ్ గ్రోన్ టు రాకెట్ సైన్స్. ఇంటర్నెట్ వచ్చేసింది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో జాగ్రత్తగా గమనించండి, అందరు రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ గూగుల్లో డేటాబేస్ ఇస్తారు. సో నవ్ యూ కెన్ ఓపెన్ ఇట్, రీడ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్. దట్స్ వాట్ డానియల్ ప్రొఫెసీడ్. దానియేల్లో మనకి దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటి అంటే, గాడ్ స్పోక్ అబౌట్ గూగుల్. ఈ స్పోక్ అబౌట్ చాట్ జీపీటీ, ఈ స్పోక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంక్రీజ్ అయిపోతుంది, అందరికీ తెలిసిపోతుంది అని. మీకు తెలుసు, అది తెలుసు. ఆల్రైట్, మీకు మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, మనందరికీ డాక్టర్ల కంటే ఎక్కువ తెలుసు. డాక్టర్ల కంటే ఎక్కువ తెలుసు. యూ ఓపెన్ గూగుల్, యూ స్టడీ అబౌట్ ఎనీ సిక్నెస్ యూ హ్యావ్, యూ స్టడీ అండ్ యూ గెట్ హార్ట్ అటాక్ రీడింగ్ ఇట్. అండ్ యూ గో సజెస్ట్ డాక్టర్స్, యు నో. We know more. Google, internet, knowledge. ఒకసారి తెలిసిన వాళ్ళు అనమాట వెళ్ళి, కానీ డాక్టర్ గారు గూగుల్ అలా చెప్పట్లేదు కదా అన్నాడంట. అది నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు. సో వీ నీడ్ టు బి రియలీ బి కేర్ఫుల్ విత్ హూమ్ ఆర్ వి స్పీకింగ్. ఆల్రైట్, సో జ్ఞానం ఇంక్రీజ్ అయిపోయింది. 100 yearsలో చాలా జ్ఞానం ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి వీ హ్యావ్ కమ్ టు నో. యూ జస్ట్ ఓపెన్ గూగుల్ అండ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. సరే, గూగుల్ లోపలికి వెళ్ళి అంత 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 టైం లేకపోతే, అంత స్ట్రెంగ్త్ లేకపోతే, సమ్ పీపుల్ ఆర్ టూ లేజీ, యూనో. దే డోంట్ ఈవెన్ వాంట్ టు, యూనో. దే జస్ట్ వాంట్ టు థింక్. గూగుల్ అని లోపల ఆలోచించి ఓపెన్ అయిపోవాలి వాళ్ళకి. సో అంత టైం లేకపోతే పెద్దాక వాట్సాప్లోకి వెళ్తావు కదా, పెద్దాక వాట్సాప్లో. సంబడి డిఫైన్డ్ వాట్సాప్, మీకు తెలుసా? సంబడి డిఫైన్డ్ వాట్సాప్. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు చెక్ ద లిటిల్ బేబీ హూ ఈస్ హ్యావింగ్ ద డైపర్. పెద్దాక డైపర్ తీసి పోసేదా లేదా అని చూస్తారు చూడండి. సారీ, బట్ దెన్ వాట్సాప్లో అలా చూస్తాం మనం. ఏమొచ్చింది? ఏముండదు అక్కడ. ఆల్రైట్, సో గో టు వాట్సాప్ అండ్ దెన్ టాప్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ దిస్ మిఠాయి. వాట్ పాస్టర్ గారు, ఏం మిఠాయి అంటే? మీటా AI. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఇట్ కెన్ ఆన్సర్ యూ. అదే ఈజీగా మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తుంది, అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. Alright, so this Daniel was confused, but at the same time ఈ దానియేలుకి ఒక లక్షణం ఉన్నదండి. అదే సమయంలో అర్థం అవ్వలేదు దానియేలుకి, ఎందుకంటే చివరి దినాలకి సంబంధం అయినాయి. కానీ దానియేలుకి ఒక లక్షణం ఉన్నది. ఏంటి అంటే, ప్రతిదీ దేవుడి దగ్గర నుంచి సంపాదించుకునేది. ప్రార్థన చేసి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఆ దర్శనాలకి, ఆ కళలకి ఆ అర్థాలు సంపాదించుకుని వెళ్ళి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాడు. అండ్ సో డానియల్ స్పీక్స్ అబౌట్ సంథింగ్ అమేజింగ్. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఒకసారి తెరుద్దాం ఒకసారి. అండ్ ఫ్రమ్ దేర్ విల్ స్టార్ట్. ఒకసారి చూద్దాం. ఒకసారి దానియేలు 2:28 వచనంలో మనకి 2 నెలలు మనం ఏం చూడబోతున్నాం అనే ఒక కీవర్డ్స్ ఉన్నది. చూద్దాం. వాట్ డు వి సీ దేర్? వి సీ, అందరు చెప్పండి, దేర్ ఈస్ అ గాడ్ ఇన్ హెవెన్ అనండి. Turn to your neighbor and say, there's a God in heaven. అనండి. There's a God in heaven who reveals the secrets. Praise the Lord. Hallelujah. There is a God in heaven who reveals. పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన రహస్యాల్ని ఆయన బయలుపరుస్తాడు. That's it. ఆయన రహస్యాల్ని బయలుపరుస్తాడు. ఎందుకు రహస్యాల్ని బయలుపరుస్తాడంటే, he wants to talk to you so that he wants to use you as a tool. From your mouth he wants to release those prophecies. ఆ ప్రవచనాల్ని విడుదల చేయాలని ఆయన కోరుకుంటాడు. చాలా మంది ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రభువా నాతో మాట్లాడండి. అసలుకి ఆయన లోపల ఉన్న లక్షణమే నీతో మాట్లాడాలని. మాట్లాడే దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే లాక్ పీ కొడతాడు. See,
Never ever pray, Lord, speak with. No. He is a God who speaks. The reason is He wants you to prophesy again. మరొకసారి ప్రవచించమంటున్నాడు. ప్రవచించాలంటే ఆయన మాట్లాడాలని మాట్లాడే దేవుడు. He is the one who reveals the secrets. సీక్రెట్స్ అంటే ఏంటంటే అయిపోయిన సీక్రెట్స్ అవ్వండి, గతించిపోయిన సీక్రెట్స్ అవ్వ. నిన్న మొన్న విషయాలు అందరు చెప్పేయగలరు, రైట్? మీకు ఒకటి తెలుసా? ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాడు. ఎలా ఉన్నది అది? It's not a secret. All right, that's not a prophecy. So when God says He reveals the secrets, He's very specific in saying that I am going to reveal to you what is about to come. ఏదైతే రాబోతుందో, ఏదైతే ఫ్యూచర్లో ఉన్నదో, ఏదైతే జరగబోతుందో, ఐఎమ్ గోయింగ్ టు రివీల్ టు యు. ఐఎమ్ ఎ గాడ్ హూ స్పీక్స్. ఐ వాంట్ యూ టు ప్రొఫెసీ అగైన్. ఒక నలుగురు ఐదు చెప్పండి, ప్రొఫెసీ అగైన్, ప్రొఫెసీ అగైన్. చెప్పండి, ప్రొఫెసీ అగైన్. అంటే ఏమంటున్నావు అంటే, దేవుడు మాట్లాడతాడు, నీతో తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు ఒక దానికి రెడీ అయిపోతే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. సో యూ హ్యావ్ టు ప్రొఫెసీ అగైన్. Amen. Praise the Lord. Hallelujah. So this morning I said, a prophet, ఆయన తప్పకుండా మాట్లాడాలి అంటే మనం ఏమవ్వాలి? God is the one who reveals secrets. Praise the Lord. So what God has revealed, నాకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో అది కూడా మీకు దేవుడే బయలుపరచాలని నేను కోరుకుంటాను. Praise the Lord. God reveals. దేవుడు రివీల్ చేస్తాడు. అప్పుడు జీవితాలు మారిపోతాయి, అవగాహనలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన నడకలు మారిపోతాయి, మన జీవితాలు, కుటుంబాలు మారిపోతాయి, మన స్థాయిలు మారిపోతాయి. ఆమేన్. సమ్ పీపుల్ థింక్, అరే పాస్టర్ గారు ఏదో ప్రసంగం చేస్తున్నారు. నో ప్రసంగం, నో. I don't deliver sermons. I stand here to reveal to you the living word of God. This is a living word of God which will make you living. ఇది జీవించే వాక్యం కాబట్టి మిమ్మల్ని జీవింపచేస్తుంది. Amen. If you can really understand and respond to it, then God would surely do it. But the word comes, it changes our lives. He reveals the secrets and changes our lives. Amen. Praise the Lord. Hallelujah.